హాయ్ నమస్తే. కొన్ని పాటలు కొందరు పాడితేనే అందంగా ఉంటుంది. కొందరు పాడితే ఆ పాటకి అందం రాదు. ఆ పాటలో ఉండవలసిన మాధుర్యం కానివ్వండి, శృంగార ఛాయలుగా కానివ్వండి మిస్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇళయరాజా తమిళ్లో ఎన్నో మధుర గీతాలు ఎస్ జానకి గారితో కలిసి పాడారనమాట. ఆ పాటలు చూసినప్పుడు ఈ ఇళయరాజా ఎందుకు పాడేశాడు ఈ పాటలు, ఈ ఇళయరాజా కాకుండా ఇంకెవరి చేతన పాడిస్తే ఈ పాట మరింత అందంగా, మరింత అద్భుతంగా, మరింత పాపులర్ అయ్యేది అని అనుకుంటుంటాను. మనకు తెలుగులో కూడా ఉంది ఒక పాట, అందులో సుశీల గారితో పాడాడు ఇళయరాజా. ఎందుకు పాడాడు? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉన్నారు, మనో ఉన్నారు, వీళ్ళందరూ కాకుండా ఈయన ఎందుకు పాడేశాడు ఇందులో అని అనిపించింది. అప్పుడే అనిపించింది ఆయన సంగీత దర్శకత్వంలో అతను పాడాలనుకుంటున్నారు కాబోళ్ళు, అందుకే ఇలా పాడారు కాబోళ్ళు అని. ఆ పాట మీకు అందరికీ తెలుసు, మంచి పాపులర్ ఇది. కళయ్యా నిజమా తొలిరేయి హాయి మహిమా, కళయ్యా నిజమా. ఈ పాటలో ఇళయరాజా గారు స్వరం కలపడం నాకు ఏమాత్రం నచ్చలేదు. అసలు ఎందుకు ఆయన పాడారు ఇందులో అనిపిస్తుంది. అలాగే ఈరోజు ఒక పాట చూసినప్పుడు ఆ పాటని సుశీల గారు పాడారు. అంటే ఆవిడ చేత అన్నీ పాడిద్దాము అని కొంతమంది అనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చక్రవర్తి లాంటి వాళ్ళు, మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి లాంటి నువ్వు అన్ని పాటలు పాడొచ్చు అని పాడిద్దాం అనుకున్నారు. కానీ కొన్ని పాటలు అంటే ఆవిడ వాయిస్ గురించి మరి చెప్పక్కర్లేదు, తేనెలాగా ఎంత అమృతంగా ఉంటుందో మనకు అందరికీ తెలుసు. కానీ కొన్ని క్లబ్ సాంగ్స్ సుశీల గారి చేత పాడిస్తే ఆ క్లబ్ సాంగ్స్లోనున్న కిక్ కొంచెం మిస్ అవుతూ ఉంటుంది. అదే పాటను ఎల్ఆర్ఎస్ఆర్ చేత కానీ ఎస్ జానకి గారి చేత కానీ పాడిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది, ఆ పాట మరింత రాణిస్తుంది. మరి ఈ పాటని ఎందుకు ఈ సుశీల గారితో పాటించారో నాకు అర్థం కాదు. కానీ అయితే ఈ పాట జానకి గారు కానీ ఎల్ఆర్ఎస్ఆర్ కానీ పాడితే బాగుంటుంది అని అనిపించింది. మీరు వినండి ఈ పాటని, విన్న తర్వాత నేను అన్న మాట కాదో అవునో అనేది మీకు తెలుస్తుంది. ఆ పాట ఏంటంటే అదొక క్లబ్ సాంగ్స్ అనమాట. సీమ నుంచి వచ్చావు చిట్టుగారు తింటావా, ఆవురావురంటున్నావు అరకోటి తెమ్మంటావా, ఆవురావురంటున్నావు అరకోటి తెమ్మంటావా, సీమ నుంచి వచ్చావు చిట్టుగారు తింటావా. అలా పాడ అంటే కొంచెం ఒక కైప్ అనేది రావాలి. కానీ అక్కడ సుశీల గారు పాడిన పాటలు అక్కడ కైప్ అనేది కాదు, స్వీట్గా అనిపించింది. కానీ ఆ సెక్సీ, ఆ డ్యాన్స్కి తగ్గట్టుగా, ఆ డ్రెస్కి తగ్గట్టుగా ఆ వాయిస్ ఏమాత్రం నాకు సూట్ అవ్వలేదు అనిపించింది. అదే పాటలో కంటిన్యూషన్. లేత సరుకుందిరా కూతకొచ్చిందిరా, చిట్టింట పొట్టింట చిన్న నట్టింట కొట్టింది కన్ను, చుటుక్కు నటుక్కు పోవాలి రోయ్. అంటే ఒక గీర రావాలి, క్లబ్ డాన్స్ అంటే ఒక గీర రావాలి, ఒక కైపు రావాలి, ఒక మత్తు రావాలి, ఆ డ్రెస్కి ఆ ఆటకి ఈ పాట సెట్ అవ్వాలి. అందుకని అప్పుడు పూర్వకాలంలో జ్యోతిలక్ష్మి ఆట, ఎల్ఆర్ఎస్ఆర్ పాట అనేవారు. అయితే ఈ జ్యోతిలక్ష్మి, జయమాలిని, సిల్క్ స్మిత వీళ్ళందరికీ బీట్అవుట్ చేసేసారు ఎస్ జానకి. ఆవిడ ఉన్న మత్తుకి ఆ వైబ్రేషన్, ఎల్ఆర్ఎస్ఆర్ గారి వైబ్రేషన్ కూడా మరిపించి ఆ అరుపులు, ఆ కిక్కు, ఆ నవ్వులు, ఓహో క్లబ్ డాన్స్ అంటే ఎస్ జానకి అంటే క్లబ్ డాన్స్ అన్నట్టుగా మనల్ని మైపించారన్న విషయం మనందరికీ తెలుసు. మరొక వీడియోతో వస్తాను. నమస్తే.